మోడీ గారు తన అభిమానులని ఎంత అజ్ఞానులుగా మార్చారంటే, ఏదో ఒకరోజు మీ ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు, మీ ఆస్తులన్నింటినీ ఆదానికి ఇచ్చేసేలా వాళ్ళ మెదళ్లను మార్చేశాడు. వాళ్ళని అంటే ఇలాంటి అజ్ఞానులను చూస్తే నాకు జాలి ఇస్తుందని కమల్ హాసన్ గారు అన్నారు. ఎవరైనా లాభాలు వచ్చే కంపెనీలలో షేర్లు కొని పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారు. కానీ నష్టాల్లో ఉన్న ఆదాని కంపెనీలలో ఎల్ఐసి 33,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడాన్ని చూస్తే దీని వెనుక ఎవరున్నారనేది ఈజీగా అర్థమవుతుంది. అవునా కాదా? నష్టాల్లో ఉన్న దాంట్లో ఎవరు పెట్టుబడులు పెడతారు? లాభాల్లో ఉన్న దాంట్లోనే పెట్టుబడులు పెడతారు కదా. కానీ ఇది అంధభక్తులకి మాత్రం అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ బుర్రలను మోదీ గారి దగ్గర తాకట్టు పెట్టారు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే ప్రకాష్ రాజ్ గారు చెప్పారు. ఈ విధంగా మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రయోజనాలు కాకుండా తన సొంత ప్రయోజనాలకు తీసుకున్న నిర్ణయాల్లాగే ఉంటాయి. ఇట్లా అయితే దేశ ఆర్థిక ప్రగతి చాలా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్క భారతీయుడు మేల్కోవాల్సి ఉంటుంది.